ప్రాజెక్ట్ ని చూశారు, ఏమనిపిస్తుంది? అవినీతి ఏ స్థాయిలో కూరుకుపోయిందో కనబడుతుంది. 1,00,000 కోట్లు తీసుకొస్తే కనీసం నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఈసారి వర్షము కొద్దిగా ముందే ఆగిపోయింది కాబట్టి మొత్తం కొలాప్స్ కాకుండా బతికిపోయింది. లేకుంటే ఇదంతా కూలిపోయేది అనేది అర్థం. చిన్న చిన్న లోపాలని సరిదిద్దుకోవాలి తప్ప పెద్ద మొత్తంలో ఈ ప్రాజెక్టే పనికి రాదనే వాదన కాంగ్రెస్ చేస్తుంది. ఇది మంచిది కాదని చెప్తున్నాడు హరీష్. అదేం లేదు, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదాలు కాబట్టి ఆ రకంగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కనీసం క్వాలిటీ మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి లేకుంటే ప్రజాధనం ఏ రకంగా ఈ ప్రాజెక్టుల పేరుతోటి నీళ్లలో పోసిరో వాళ్ళు సొంత ఇళ్లకు దోసుకున్నారో అర్థమవుతుంది. కాబట్టి దానికి జవాబు చెప్పే అంటే జరిగిన అవినీతికి జవాబు చెప్పే ధైర్యం లేక ఇది చిన్న లోపం ఏమైతుంది? ఒక జాతీయ హోదా కోసం డిమాండ్ చేసిన ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని చెప్పారు. మరి వాళ్ళ ఇక్కడ ఊర్లన్నీ మునిగిపోయి కట్టిస్తే కనీసం అది కూడా నిలబడలేనటువంటి పరిస్థితి ఉంది. రైట్, ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి లోపాలని ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. అలాగే టీఆర్ఎస్ చేసినటువంటి ఆరోపణలు కూడా మంత్రులు తప్పుపడుతున్నారు. తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి కామెంట్లని చేస్తున్నారనేటువంటి అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు.